ఇప్పుడు చేసిన వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయండి. షార్ట్‌లో చేశాను. అయితే మీ అందరికీ లాంగ్ వీడియో చేసి పెడదామని అనుకుంటున్నాను. బట్ చెయ్యలేకపోయాను. ఈరోజు ఎందుకో నా మనసు చాలా బాధగా ఉంది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుందామనేసి, ఈ లాంగ్ వీడియోలో చెప్దామనేసి నేను చెప్తున్నాను. నిజంగా అసలు చెప్పాలంటే, ఒక ఆడపిల్లకి ఒక మదర్ ఉండడం ఎంత అవసరం అంటే చెప్తున్నాను కదండీ! అలా ఉన్న ప్రతి ఒక్కరు అదృష్టవంతురాలే నన్నడిగితే. నేనే ఒక దురదృష్టవంతురాలిని. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, నాకు ఈ జన్మలో నన్ను కన్న తల్లి నాకు దూరమయింది. కానీ ఆ పెయిన్, ఆ బాధ ఎలా ఉంటుంది అంటే చెప్పలేనంత బాధ. అదసలు చెప్పుకోలేం మనము. ఒక తల్లి స్థానం మనకు ఎవ్వరూ ఇవ్వలేరు. అనుకుంటాం మనం ఎవ్వరైనా ఇస్తారు, కట్టుకున్న భర్త ఇస్తారు అని. అసలు ఎవ్వరు ఇవ్వలేరండి. ఆ స్థానాన్ని ఎవ్వరు భర్తీ చేయలేరు. అదొక తల్లి ప్రేమ, తల్లి ప్రేమనే. నేననుకుంటాను, నాకు తల్లి ప్రేమ దూరమైనా, ఎవరైనా ప్రేమగా చూసినా, తన అనుకున్న పెద్దవాళ్ళు ఎవరైనా మన దగ్గర అనుకున్నప్పుడు, అరే! మా అమ్మ అయితే నన్ను ఇలాగే చూస్తుందేమో, నేను మా అమ్ముంటే ఇలాగే చేసేదాన్నేమో అనుకోని, అలా అనుకోని నేను చాలా దగ్గరగా బాండింగ్ పెట్టుకుంటానా. నాకు ఆ బాండింగ్‌లో ఏమవుతుందంటే చాలా పెయిన్ తీస్తారు. వాళ్ళెప్పటికున్నా సరే, "మీరు వేరు, నువ్వు వేరు, నువ్వెప్పటికీ నాకు దగ్గర కాదు" అన్నట్టుగా ఒక బిహేవ్ చేస్తారు కదా! ఆ పెయిన్ అనేది నేను తట్టుకోలేకపోతాను ఒక్కొక్కసారి. అసలు మామూలుగా ఉండదు ఆ పెయిను. ఎందుకో అండి నా విషయంలోనే ఇలా అవుతుంది. ఇదంతా మీకు చెప్పుకోవాలని కాదు. కాకపోతే నా మనసు నిజంగా చాలా విపరీతమైన బాధ. కానీ ఎవరికి చెప్పుకోవాలి అన్న మనస్ ఒక మనిషి అనేది నా దగ్గర లేరు. అంటే నా మనసులో ఉన్న బాధ ఎవరికైనా చెప్దాము అని అనుకుంటానా, అయ్యో! వాళ్ళెలా రియాక్ట్ అవుతారో, వాళ్ళెలా తీసుకుంటారో అనేసి. ఇది కూడా ఇక్కడ ఎందుకు పెడుతున్నాను అంటే, నేను కనిపించను. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కాదు. అందరూ బయటి వాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు. అనుకున్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. చెప్పినా నెగెటివ్‌గా తీసుకుంటారు. అందుకని ఎంత బాధలో చెప్పినా కూడా నెగెటివ్‌గానే తీసుకుంటారు. అదేంటో మరి దగ్గర వాళ్ళకున్న బాండింగ్ ఏంటో మళ్ళా మనం ఇంత మంచిగా ఉంటాం వాళ్ళతో, అయినా ఇలా తీసుకుంటారు. ఏటో అండి నా మనసు ఇవాళ నిజంగా చాలా అంటే చాలా పెయిన్. ఒక ఏడవడం ఒకటి తక్కువ. అది గూడా ఏడ్చేశాను. బట్ ఎందుకో మీ అందరికి చెప్పుకోవాలనిపించింది. ఇంకొకటి ఈ వీడియో వచ్చేసి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. 18 అబోవ్ 18.3K అలా వెళ్ళింది. సో, ఆ కర్రీ చేసేటప్పుడు ఆ పిల్లి చకునం చాలా మంచిది. అది తిన్న తర్వాత నేను ఇలా పెరుగులో చక్కెరేసుకొని తింటాను. అది గూడా నాకు అలవాటు. అది గూడా చూపిస్తున్నాను మీకు.